గాళ్లు చెలరేగిపోతున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో తప్పుడు ప్రచారానికి దిగుతున్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని పురంధేశ్వరి చెప్పినట్లు ఓ తప్పుడు వార్త సర్క్యులేట్ చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ అక్రమంగా 4% రిజర్వేషన్లు కల్పించారని ఆమె అన్నట్లు అందులో తెలిపారు. దీంతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఎలాంటి సంబంధం లేదు. బాధ్యులపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రజ్యోతి యాజమాన్యం హెచ్చరించింది. ఫేక్ గాళ్లు చెలరేగిపోతున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో తప్పుడు ప్రచారానికి దిగుతున్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని పురంధేశ్వరి చెప్పినట్లు ఓ తప్పుడు వార్త సర్క్యులేట్ చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ అక్రమంగా 4% రిజర్వేషన్లు కల్పించారని ఆమె అన్నట్లు అందులో తెలిపారు. దీంతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఎలాంటి సంబంధం లేదు. ఈ వార్తతో బాధ్యులపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రజ్యోతి యాజమాన్యం హెచ్చరించింది. ఫేక్ గాళ్లు ఆంధ్రజ్యోతి స్క్రీన్ షాట్స్ తో సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, విజయ్ చంద్రిక, వైసీపీ పేటీఎం బ్యాచ్, ఫేక్ బ్యాచ్ అంతా కూడా బరితెగిస్తోంది. ప్రతిరోజు కూడా ఏబిఎన్ న్యూస్ ఛానల్ పేరుతో కొన్ని బూటకపు వార్తలను కూడా ప్రసారం సోషల్ మీడియాలో తిప్పుతుంది. ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పినట్టు ఒక స్క్రీన్ షాట్ తయారు చేసి పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో వదిలింది. దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇటువంటి వార్తని ఏబిఎన్ ఎప్పుడు కూడా ప్రసారం చేయలేదు. పైగా దీనికి సంబంధించి దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఎప్పుడు కూడా ముస్లిం రిజర్వేషన్ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని కూడా ఆమె ఎక్కడ పేర్కొనలేదు. కేవలం ప్రజల్లో సానుభూతి పొందేందుకు, అదేవిధంగా ఈ రాజకీయ లబ్ధి పొందేందుకే ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు రాష్ట్రంలోనూ, అదేవిధంగా తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల్లోనూ, దేశవ్యాప్తంగా కూడా పాపులర్ ఛానల్ గా పేరుగాంచిన ఏబిఎన్ పేరుతో ఇటువంటి ప్రసారాలు చేస్తే, ఇటువంటి స్క్రీన్ షాట్లను జనంలోకి బయటకు వదిలితే, అదేవిధంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తే ప్రజలు నమ్ముతారనే ఒక నమ్మకంతో ఇటువంటి పనులన్నీ కూడా చేస్తున్నారు. కానీ దగ్గుబాటి పురంధేశ్వరి ఎక్కడా కూడా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 4% రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి ఆమె ఎక్కడా పేర్కొనలేదు. అదేవిధంగా దీనికి సంబంధించి ఇటువంటి వార్తను కూడా ఏబిఎన్ ఎప్పుడూ కూడా ప్రసారం చేయలేదు. కావాలని ఇటువంటి ఫేక్ ప్రచారం చేస్తున్నారు అనేది కూడా అందరూ ఖండిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా ఇది ఫేక్ ప్రచారం అని చెప్పి స్పష్టం చేశారు. బట్ ఏబిఎన్ పేరుతో ఇటువంటి ప్రసారాలు, ఇటువంటి స్క్రీన్ షాట్లను జనంలోకి పంపటం, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా విడుదల చేయడంపై ఆంధ్రజ్యోతి యాజమాన్యం కూడా దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుంది. రేపో మాపో దీనిపై ఎవరైతే దీన్ని ఫేక్ ప్రచారం చేస్తున్నారో సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయాలి అని చెప్పి ఆంధ్రజ్యోతి యాజమాన్యం నిర్ణయించింది. గతంలో కూడా ఇటువంటి ఫేక్ ప్రచారాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆంధ్రజ్యోతి గతంలోనే కోరింది. ఇప్పుడు కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం దీనిపై చర్యలు తీసుకోవాలి అని చెప్పి సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయబోతూ ఉంది. అయితే ఇటువంటి ఫేక్ ప్రచారాలను ఏబిఎన్ పేరుతో బయటికి వెళ్తే ప్రజలు నమ్ముతారనే ఉద్దేశంతోనే ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు అనేది కూడా ఆంధ్రజ్యోతి యాజమాన్యం గట్టిగా చెబుతుంది. ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళని భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు మేము వెనకాడబోము అని కూడా ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం స్పష్టం చేసింది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ రామారావు.